నాకు కూడా బంగారు నాన్న దొరికింది. నాకు బంగారు నాన్న దొరికింది. నాకు బంగారు నాన్న దొరికింది. ముందు కాయిన్ ఒరిజినలో కాదో చెక్ చేసి చూడాలరా. ఇది బంగారమో కాదో తెలుసుకొని సంబరపడండి. అంతదాకా ఇది ఒరిజినల్ కాదు. బంగారం దొరికింది. అందరికి అనుమానం వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఎలా? మన వాళ్ళు ఎక్కడ కనపడటం లేదండి. మోసం చేసేవాళ్ళు ప్రముఖులు, ఆశించే వాళ్ళు అధములు, సత్యం చెప్పే అక్షర గుళికలు, కరటక దమనక పలు సిసలైన మేలిమి బంగారం. మార్కెట్ రేటు కంటే 1% తక్కువ ఇస్తా. ఎందుకంటే నేను 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా. 100 రూపాయల సరుకి 99 రూపాయలు ఇస్తానంటావు. అవునయ్యా. 100కి రూపాయిగా పట్టుకుంటా అన్నాడు. ఇదే టౌన్ కెళ్తే 100కి 100 రూపాయలు వస్తాయి. 1 రూపాయి ఎందుకు వదులుకోవాలి? అయ్యో, దానికి అంత దూరం వెళ్ళి అమ్ముకోవాలా? ఆ టైంలో ఇక్కడే ఎత్తుక్కుంటే ఇంకో 20 నాణాలు దొరుకుతాయి కదా. 28 నువ్వు ఎత్తుకుతావు. చాలా మంచి ఐడియా. ఆడొక ఎదవ, ఆడ మాట ఎందుకుంటారు? మీరు మాట్లాడండి. బంగారు లింక్స్ థ్యాంక్స్ చెప్పు మా నాన్నకి. నీ మీద నమ్మకంతో స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆయన. నా నమ్మకం కూడా గొప్పది. ఎందుకంటే ఈ నాణేల బింది మీ ఇంట్లో పెట్టబోతున్నా. వదిలేసేటు మా ఇంట్లో అబ్బా ఊరుకోండి, లక్ష్మీదేవుని వద్దనకూడదు. నందీశ్వరుడు ఈయన కల్లోకి వచ్చి చెప్పారంట. ఒప్పుకున్నారు, మీరు ఆ బిందు ఇవ్వండి. ఆహాహా, ధన్యోస్మి. ధన్యోస్మి. ఈ ఊళ్ళో వాళ్ళ ఆశీర్వాదంతో నాకు ఇది మొట్టమొదటి వ్యాపారం. మీ అమృత హస్తాలతో ఇవ్వండి, తీసుకోండి. నోట్లు ఒరిజినల్ కాదో చూసుకోండిరా. ఇదిగో సెడ్జి, వచ్చిన సలహా. మన దేశంలో ఉచితంగా దొరికేది అదొక్కటే. వదలండి. ఊరి వాళ్ళందరూ కలిసి వారి బంధువులు ఇక్కడికి రప్పించి చుట్టుపక్కల తవ్విస్తే 1కి 10 దొరకచ్చు. ఈ విషయం వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పెద్దవారు, వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఊరి వాళ్ళకి అది కూడా తెలీదా ఏంటి? ఏమ్మా, ఏమయ్యా, మీ బంధువులందరినీ ఈ ఊరికి రప్పిస్తారు కదా? ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళందరినీ రప్పిస్తాం. అయ్యా, నేను అర్జెంట్ గా మా అమ్మాయికి ఫోన్ చేసుకోవాలా? నన్ను తాలూకు తీసుకెళ్తావా? రండ్రా, ఎవరెవరో తాలూకు లేదంటే ఆ గోతిలోనే పాతేస్తా. హలో, వెంటనే ఊరికి వచ్చేయండి. వెంటనే ఊరుకొచ్చేయండి. పొలంలో బంగారు పొలంలో బంగారు నాణాలు దొరుకుతున్నాయి. బంగారు నాణాలా? ఏంటి బంగారం అంటున్నా? మన ఊర్లో బంగారం దొరుకుతుందంట. త్వరగా వచ్చేయండి, జల్దీ రండి. ఇట్ట బయలుదేరి అట్ట వచ్చేస్తా. ఏమయ్యా, ఉదయగిరి వస్తావా? లేదా, నేను మా ఊరికి వెళ్తున్నా. ఊర్లో బంగారం బంగారం ఎక్కడ తోబునా బంగారం దొరుకుతుంది. త్వరగా బయలుదేరి వచ్చేయండి. వచ్చేస్తున్నాం. పానీపూరినా? మేము ఊరు వెళ్తున్నాం, నువ్వు వేసుకో. బయలుదేరండి. ఎట్టా బయలుదేరి వస్తానో చూడు. పదండి, ఊరికి వెళ్దా. మనుషుల నోళ్లు, ఈ మొబైల్ ఫోన్లు 2 ఊరికి ఉండవురా. ఒక్కరొస్తే 100 మంది, 100 మంది వస్తే 1000 మంది వచ్చేస్తారు. ఆ ఒక్కడే రావట్లేదు కదా. వచ్చాడు చూడు. వెళ్ళి వెతుకుతాం. ఊరు వదిలేసి తిరిగి మనేసి దొరికింది ఎక్కి వచ్చేస్తారు. జమ ఖర్చులు కూడుతూ ఊహల్లోనే తేలుతూ చిన్న పెద్దంటూ తేడా లేకుండా ఎండల్లో కూడా బతికేస్తారు. ఏంది గురుడా జీవితం, ఏది ఇక్కడ శాశ్వతం? ఈ బతుకులంతా కలిసి ఆఖరికి మట్టిలో కలిసి పోయేది కదా అని మారేదెప్పుడు రా మనిషి. నిజం చెప్పినా ఎవరు నమ్మరు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరు కలిసి సృష్టి ధర్మం పర్ఫెక్ట్ చేస్తారు. మోసం చేసేవాళ్ళు ప్రముఖులు, ఆశించే వాళ్ళు అధములు, సత్యం చెప్పే అక్షర గుళికలు, కరటక దమనక పలుకులు. బంగారు యుగం స్టార్ట్.
ఏంటి ఎంత లేట్గా చెప్తావు? వాళ్ళెవరో తెలియట్లే. పద పద, బంగారం కోసం ఎత్తుకుందాం పద. మావగారు చాలు రా. దయచేసి నన్ను క్షమించండి. తెచ్చిన డబ్బు అయిపోయి అయ్యో మీరట్ట అనకండి అయ్యా. ఏంటో అడుగుతారా? ఏంటయ్యా అయితే మమ్మల్ని ఇంకో చోటు పోయి అమ్ముకోమంటావా ఏంటి? హలో 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 ఎందుకయ్యా అలా అంటారు? ఏదో మీ పేరు చెప్పుకొని 4 డబ్బులు సంపాదించుకుంటారు ఈ బంగారు లింగయ్య. ఓ పని చేయండి, ఎవరెవరికి నాణాలు దొరుకుతాయో వాళ్ళందరూ రామన్న గారికి పేర్లు రాసిచ్చి ఈ బిందెలో ఆ నాణాలు పడేయండి. తర్వాత నా డబ్బు తెచ్చిస్తారు. ఎప్పుడు ఇస్తావు? జస్ట్ 2 days. కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొచ్చుకోవచ్చుగా. నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చా. అయినా నేను ఇన్ని కాయిన్స్ దొరుకుతాయని ఊహించలా. జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్. నమ్మకం ఉంచండి పాని ఊరికి పోయి రాని ఉండే మీ నాణాలన్నీ తీసుకొచ్చి నాకేంటి, అంతా మంచిగా జరుగుద్ది. మరికేంటి రామన్న గారు చెప్పారు, ఆయన మీద మీకు నమ్మకం ఉందా లేదా? అంతే. పద పద పద. ఓయ్, నాణ్యాలు ఇందులో వేసి అక్కడ పేరు రాయించుకోండి. అందరూ ఒక 2 రోజులు ఓపిక పట్టారంటే మొత్తం డబ్బులు వచ్చేస్తుంది. వేయండి వేయండి. అయ్యమ్మా, వెయ్యి. నువ్వు కూడా వెయ్యి. రావాలి రావాలి, త్వరగా రావాలి. జగన్న, ఎమ్మెల్యే గారు ఊరు ఖాళీ చేయించడానికి తుపాకీ ఇచ్చి పంపించారు. అందుకే మనం కత్తి కూడా తెచ్చేసుకున్నాం. అన్నట్టు ఈ బంగారు నాణాలు దొరికే విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది గోల్డ్ రా. మన బిజినెస్ మనదే, ఎమ్మెల్యే గారి బిజినెస్ ఎమ్మెల్యే గారిదే. ఏం తింటున్నామన్నది మనోళ్ళకి ఎప్పటికీ తెలియకూడదురా. ఇది ఒకలాంటి యుద్ధం. దిగండి దిగండి, డ్రైవర్స్ రండి. ఒక్క అంగుళం కూడా వదలకండి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు డౌన్ కి మొత్తం తవ్వేయండి. కానివ్వండి. 1000 నాణ్యాలు తవ్వి తీయకపోతే నేను ఈ ఊరి అల్లుండే కాదు. హలో హలో హలో, మీరు ధారాళంగా వెతుక్కోండి, మేమేం మీకు అడ్డురాం. నేను నిన్నేమైనా అడిగానా? ఏం మీతో చెప్పామా? లేదు కదా. వెళ్ళండి, వెళ్ళి తవ్వండి, వెళ్ళండి. ఏదో వాళ్ళకి ఒక్క కాయిన్ కూడా దొరకదు బాస్. అవునవును. త్వరగా కానివ్వండి రా. కాయిన్స్ అక్కడున్నాయి, రండ్రా పోదాం. ఇటు ఇటు ఇక్కడరా. ఆ మట్టికి సరిపోయి అందరూ ఉన్నాయేమో ఎత్తుకో. కానివ్వండి. ఎవడైనా ఒక్కడుగు ఇటు వైపు వేశాడో వాడిని ఇక్కడే తవ్వి పాతరేస్తానేమనుకున్నారు. రండ్రా. అన్నా ఆ జగ్గుగాడు ఊరోళ్ళని బంగారు నాణ్యాలు ఎత్తుకొని లేదు. వాడు ఊరికి వదలకూడదు, ఏదో ఒకటి చేయాలన్నా. వాడి నోట్లో వాడే మట్టి కొట్టుకునే రకం వాడు. మనం ఎందుకు కాదనాలి? తింగర్ జగ్గు, అటువైపు భూమి అంతా నీదేనా? నాదే. అయితే సరే తోకం. నందీశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడికి ఏమీ దొరకదు. మీరు ఈ పొలంలోకి వెళ్ళండి, మీకు అన్ని దొరుకుతాయి. ఊరికి అందరూ తిరిగి వస్తూ ఉండాలి. ఒక్క నా కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు తప్ప. వయసు అయిపోతున్న కాలంలో మనకెందుకు వచ్చిన తిప్పలి? సరే, రేపు
సీఎం వచ్చినప్పుడు ఖైదీలు వేసే డ్రామా పూర్తయ్యేంత వరకు మీరు ఉండమని చెప్పండి సార్ ఆయన్ని. పాపం బాగా ప్రాక్టీస్ చేశారు అన్న తమ్ముళ్ళండి సార్. హలో సార్ మేము మీ ఊరు నుంచి బసవరాజు. ఎవరు తెలియట్లేదే. మన ఒరిజినల్ పేరేంటి బసవ? సారీ సార్, మేము విరూపాక్ష బాలరాజులం. ఓ చెప్పు. ఏం లేదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఒకటి, మీ నందికొల్లూరులో జాతర జరగబోతోంది. జాతర? అవును సార్.